హలో వైజాగ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్య అనిల్ వ్లాగ్స్. ఇదైతే కనుక జాతర సిరీస్ 2. ఈ రోజైతే కనుక మేము బంగారమ్మ దుర్గలమ్మ పండగకి వెళ్తున్నామండి. నేను, మా హస్బెండ్ అండ్ నా కొడుకు. ఇదైతే కనుక పండగ ఎంట్రన్స్లో అనమాట. ఎంట్రన్స్లో లైట్ సెట్స్, నెక్స్ట్ డెకరేషన్ అదంతా చూడండి మీరు. దేవుడు ఇది స్టాల్స్ ఎన్ని పెట్టారు ఏంటి అనేసి రోడ్ సైడ్ అయితే చాలా మంది స్టాల్స్ పెట్టారు. అవన్నీ నేను నా కొడుకుని సంకలో వేసుకొని వెళ్ళిపోతున్నాను. నేను సంకలో వేసుకొని అలాగా ఏమేమి ఉన్నాయా అనేసి ఒక లుక్ వేస్తున్నాను. ఇక్కడైతే చాలా చాలా రకరకాల స్టాల్స్ పెట్టారండి. ఫుడ్ స్టాల్స్, నెక్స్ట్ ఆడవాళ్ళకి కావాల్సినవి, ఇంటికి కావాల్సిన గ్రాసరీస్, స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, నా కొడుకు అయితే ఫస్ట్ బొమ్మల కోసం చూస్తున్నాడు. ఆడి కటింగ్ చూసారా మీరు? ఏ అని రాసుకున్నాడు, తర్వాత జెడ్ అని చూపిస్తాను చూడండి. వాడైతే బొమ్మలు ఏమేమి ఉన్నాయా, ఏం తీసుకుందామా అని చూస్తున్నాడు. నేనైతే చెప్పాను, నీకు ఏ బొమ్మలు నచ్చుతాయో ఆ బొమ్మలు తీసుకో అని. నేనైతే చూడండి అలా ఒక లుక్ వేసేస్తున్నాను జ్యువెలరీ వైపు. పొట్టిదాన్ని కదండి, కొంచెం ఎగిరెగిరి చూస్తున్నాను అనమాట. వీడైతే నా చెయ్యి వదిలేసి ఇంకెళ్ళిపోతున్నాడు. నాకు రైడ్స్ కావాలి అని చెప్పి రైడ్స్ ఎక్కుదామని. వాళ్ళ నాన్న అయితే కనుక అదిగో వాడికి అది కార్ల రంగుల రత్నం ఎక్కించాడనమాట. మనకి చిన్నప్పుడు ఇవన్నీ తెలియదు కదా, అంటే మన దగ్గర అంత డబ్బులు కూడా ఉండేవి కాదు, ఇవన్నీ ఉండేవి కూడా కాదు. ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల కొద్దిగా పర్లేదు. సో అయితే నా కొడుకైతే కనుక ఫుల్ మాకున్న దాంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. నేనైతే వాడికి హాయ్ బాయ్ చెప్తున్నాను. ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తాను చూడండి, ఇచ్చాను కదా. కార్స్, నెక్స్ట్ అక్కడ ఉన్న రైడ్స్ అన్నీ ఎక్కేసాడండి వీడు. ఒక్కొక్క రైడ్కి 50 రూపీస్ ఛార్జ్ అనమాట, ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. కార్ది, నెక్స్ట్ ట్రాంప్లిన్ సెట్, ఇంకా చాలా చాలా ఎక్కాడు. అవన్నీ నాకు సరిగ్గా తెలియదు కానీ చాలా రైడ్స్ అన్నీ ఎక్కాడు అనమాట. ఇది జాతర లైట్ సెట్స్ చూడండి, కలర్ కలర్ లైట్స్ అనమాట. ఇవంటే నాకు చాలా ఇష్టం, నాకు నా కొడుక్కి చాలా చాలా ఇష్టం. పెళ్ళిళ్ళప్పుడు ఇలా పండగలప్పుడు పెడుతుంటారు కదా, అవైతే మాకు కళ్ళకి అలాగా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇంకా మొత్తం వైజాగ్ జనాలంతాను ఈ పండగలోనే ఉన్నారు. పండగ అనగానే ఇంకా మెయిన్ జనాలే కదా. ఇదైతే అక్కడ పెట్టిన ఆర్కెస్ట్రా అండి. ఆ పాటలవి ఎంజాయ్ చేస్తూ ఇంకా ట్రాంప్లైన్ ఎక్కాడు అనమాట. ట్రాంప్లైన్ ఎక్కి ఆడు ఎగిరెగిరి అలసిపోతున్నాడు అనమాట. ఇంకొక అమ్మాయి కూడా వాడితో పాటు వచ్చి ఆడుతుంది. ట్రాంప్లైన్ ఎక్కి ఎగురుతున్నాడు, దూకుతున్నాడు. ఇంకా వాడి హ్యాపీనెస్ కి ఇంకా హద్దులు లేవన్నమాట. నేను అలసిపోయినని మా ఆయన నాకు డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మిల్కీ అది ఏరా చూసారు కదా, మా మిల్కీ గడు వాళ్ళ డాడీకి ఎలాగ అల్లరి పెట్టి అన్ని కొనిపించుకున్నాడు. నేనైతే జ్యువెలరీ తీసుకుందాం అని చెప్పి జ్యువెలరీ తీసుకున్నాను. అంటే ఒక చిన్న చైన్ సెట్ తీసుకున్నాను అనమాట. అది వాడి మెడలోనే వేసేసుకున్నాడు. నేను పట్టుకుంటే చూడండి నా చెయ్యల్లా చూసేస్తున్నాడు. వాడు బంగారం అనుకుంటున్నాడు అది. ఇంక ఇదైతే కనుక పండగ అండి. మేమైతే ఒక బొమ్మ అండ్ చిన్న చైన్ అది కొనుక్కొని, గర్ల్స్కి కావాల్సిన చైన్ చిన్నది కొనుక్కొని అలాగైతే కనుక ఇంటికి వెళ్ళిపోతున్నాము. మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం పండగ నుండి. వెళ్ళేటప్పుడు కూడా నేను ఒక లుక్ వేసి, ఈ రోజు పండుగలో అయితే కనుక మా మిల్కీ గడి కోసం మేమైతే ఇది కొనుక్కున్నాం. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాం. మిల్కీ, ఏంటమ్మా ఇది? ఇది మొత్తం వెళ్తుంది. ఏరోప్లేనా? ఓకే, ఇది నాకు ఆడడం రాదు, నువ్వు ఆడిస్తావా నాకు? ఓకే, ఇవేంటివి? ఇది చల్లని తిప్పాలి అంతేనా? సో ఇదండి, ఇదైతే ఏరోప్లేన్ అట, మినీ ఏరోప్లేన్ అట. దీన్ని ఇలాగ ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఇది లాగితే, ఇలా లాగితే అది పైకి వెళ్తుంది. ఇప్పుడైతే కనుక మిల్కీగా ట్రైల్ వేస్తాడు. వావ్, సూపర్. నాకు చెప్పు మిల్కీ ఎలాగో. మా మిల్కీ గడికి అయితే పెట్టడం రాలేదు, ఇప్పుడైతే నన్ను పెట్టమంటున్నాడు. అది వదులు వదులు.
ఇవ్వు ఇవ్వు. నేనైతే ఈరోజు పండుగలో తీసుకున్న చైన్, మినీ చైన్ అన్నమాట. చూడండి చాలా బాగుంది కదా, గర్ల్స్ నచ్చుతుంది. జ్యువెలరీ అయితే కనుక 100 డాలీ. వర్త్. ఏనా ఆహా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. బాయ్.